వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్. మనకు డైలీ న్యూస్ పేపర్లో మంచి మంచి ఆర్టికల్స్ వస్తూ ఉంటాయి ఎడిటోరియల్స్లో. బట్ మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవి ఎలా ఉపయోగపడతాయి, వాటి నుంచి ఎలాంటి కంటెంట్ మనం డెవలప్ చేసుకోవాలి, ప్లస్ నోట్స్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు దాని నుంచి ఎలా చేసుకోవాలనే కొన్ని కన్ఫ్యూజన్స్ అయితే మనకు జనరల్గా ఉంటాయి. సో వాటిని నివృత్తి చేసుకోవడానికి ఏంటంటే మనం ఈ ఆర్టికల్స్ అన్నిటినీ చాలా డీటెయిల్గా డిస్కస్ చేస్తూ ఉన్నాం. సో ఈ ప్రోగ్రాంలో ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ డిస్కస్ చేయబోతున్నాం. జనరల్గా ఇది మనకేంటంటే సివిల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఎక్కువ ఉపయోగపడుతుంది పేపర్ 3లో ఇంటర్నేషనల్ రిలేషన్ సంబంధించి. బట్ కొన్నిసార్లు మనకు జిఎస్లో ఏపీఎస్సి గ్రూప్ 1లో కానివ్వండి, లేకపోతే టీజీపీఎస్సి గ్రూప్ 1లో కూడా మనకు అడిగే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఒకసారి ఈ ఆర్టికల్ని చూస్తే మనకు ఈ టైటిల్ని చూడగానే మనకు అర్థమవుతూ ఉంది. సో అదేంటి అంటే ఇక్కడ ఈ జనరల్గా ఈ రీజనల్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిందని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. సో ఇక్కడ ఈ రీజనల్ ఆర్గనైజేషన్స్ లేదంటే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఎలా డెవలప్ అయ్యాయని చెప్పేసి ఇక్కడ క్లియర్ హిస్టరీ అయితే ఉంది. మనకు ఎప్పుడైనా ఈ టీజీపీఎస్సికి సంబంధించి ప్రిలిమ్స్ లెవెల్లో కానివ్వండి, ఏపీఎస్ సంబంధించి ప్రిలిమ్స్ లెవెల్లో కానివ్వండి, లేకపోతే యూపీఎస్సి మెయిన్స్ లెవెల్లో కానివ్వండి, మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇది చాలా మంచి ఉపయోగపడే ఇన్ఫర్మేషన్. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ అసలు యుఎన్ ఎలా స్టార్ట్ అయింది అని చెప్పేసి ఇక్కడ ఆథరు మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఏంటి అని అంటే మనకు 1941లో మనకు ఎవరైతే ఉన్నారో యూకే ప్రైమ్ మినిస్టర్ విన్స్టన్ చర్చిల్ ప్లస్ అమెరికన్ ప్రెసిడెంట్ ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు కలిసి జనరల్గా ఒక అలియన్స్ స్టార్ట్ చేద్దామన్న ఏదైతే చేశారో, పర్టికులర్గా దేనికోసం అంటే ఈ డిసార్మమెంట్ కోసం ఏదైతే ఉందో దానికోసం స్టార్ట్ చేశారో అది క్రమంగా ఒక యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్స్గా మనకు డెవలప్ అయింది. సో తర్వాత కాలంలో మనం చూసాము యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ యుఎన్ఓ ఎలా వర్క్ చేసింది, ఇప్పుడు ఎలా వర్క్ చేస్తుంది, ఇవన్నీ చూసాం. దాంతోపాటు మనకి ఈ మధ్యకాలంలో న్యూస్లో బాగా వినపడుతున్న పేరు నాటో. సో మనకి రష్యా ఉక్రెయిన్ వార్ ఏదైతే ఉందో మనకి ఇక్కడ ఈ నాటో అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది ఇక్కడ ఈ వార్ రైజ్ అవ్వడానికి, ఇప్పుడు కంటిన్యూ అవుతూ ఉండడానికి కూడా. సో ఉక్రెయిన్ ఏమో నాటోలో జాయిన్ అవ్వాలని, రష్యా ఏమో నాటోలో జాయిన్ అవ్వద్దు అని అగెనిస్ట్గా ఇక్కడ ఈ వార్ జరుగుతూ ఉంది. సో అంతేకాకుండా మనకు అసలు రీజనల్ ఆర్గనైజేషన్స్ ముఖ్యంగా మనకు ఈ ఇండియా ఎందులో అయితే మెంబర్గా ఉంది, సో ఇండియా మెంబర్గా ఉన్న ఆర్గనైజేషన్స్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉపయోగపడుతుంది అని చెప్పేసి మనం ఒకసారి చూస్తే మనకి హిస్టరీ అనేది 1947లోనే స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది అంటే మనకి ఇక్కడ అప్పటి ప్రైమ్ మినిస్టరు జవహర్లాల్ నెహ్రూ ఏం చేస్తారంటే ఎప్పుడైతే ఈ నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్ ఏదైతే ఉందో దాన్ని స్టార్ట్ చేయడానికి ముందే ఇక్కడ మనకి ఏం చేస్తారంటే ఒక రీజనల్ కాన్ఫరెన్స్, ఏషియన్ రిలేషన్స్ కాన్ఫరెన్స్ అని చెప్పేసి ఒక 28 కంట్రీస్ తోటి ఒక కాన్ఫరెన్స్ కండక్ట్ చేస్తారు జవహర్లాల్ నెహ్రూ గారు. సో దాని తర్వాత చాలా ఆర్గనైజేషన్స్ స్టార్ట్ అయ్యాయి ఇండియా యాజ్ ఏ మెంబర్గా. సో వాటిని ఒకసారి ఏం చేద్దామంటే వాటన్నిటిని మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్ ఏంటంటే ఇక్కడ ఈ రీజనల్ ఆర్గనైజేషన్స్కి అసలు మూలం ఎక్కడ పడింది అని ఒకసారి చూస్తే మనకు మెయిన్ ఇక్కడ యూరోపియన్ ఎకనామిక్ కమ్యూనిటీ, ఇప్పుడు జనరల్గా మనకు యూరోపియన్ యూనియన్ అంటున్నాము. సో యూరోపియన్ ఎకనామిక్ కమ్యూనిటీ అనేది ఇది మదర్ ఆర్గనైజేషన్ చెప్పొచ్చు చాలా రీజనల్ ఆర్గనైజేషన్స్కి. ఎందుకంటే ఫస్ట్ ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది ఈ రీజనల్ ఆర్గనైజేషన్స్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది. దాంట్లో మనకి ఏంటంటే బెల్జియం, ఫ్రాన్స్, ఇటలీ, లక్సెంబర్గ్, నెదర్లాండ్స్, వెస్ట్ జర్మనీ ఇవన్నీ కూడా మనకు మెంబర్స్గా ఉన్నాయి. మనకి ఇక్కడ చూస్తే ఇవన్నీ కూడా మెంబర్స్గా ఉన్నాయి. సో తర్వాత ఈ నెంబర్ చాలా పెరిగిపోయింది ఇప్పుడు. దాని తర్వాత మనకు ఏషియన్ కంట్రీస్కి వచ్చేసరికి మనకి ఇక్కడ ఏంటంటే ఫస్ట్ రీజనల్ ఆర్గనైజేషను ఏషియన్. మనం చాలాసార్లు న్యూస్లో చూస్తూనే ఉన్నాం అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. ఏషియన్ అనేది మనకు అంటే ఏషియన్ లెవెల్లో స్టార్ట్ అయిన ఫస్ట్ రీజనల్ ఆర్గనైజేషన్. అయితే ఇందులో ఫస్ట్లో అందరూ మెంబర్స్ కాదు, ఓన్లీ మనకు ఏంటంటే ఇండోనేషియా, ఫిలిప్పైన్స్, మలేషియా, సింగపూర్ అండ్ థాయిలాండ్ ఇవి మాత్రమే ఫస్ట్ మెంబర్గా ఉండేవి. ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే ఆగస్టు 1967. సో దాని తర్వాత దీంట్లో చాలా మెంబర్స్ పెరిగిపోయారు. ప్రజెంట్ మనకి ఏంటంటే దాదాపు 11 మెంబర్స్ ఉన్నారు ఇందులో ఏషియన్లో, అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. సో దీని తర్వాత మనకు చూస్తే నెక్స్ట్ ఎస్టాబ్లిష్ అయిన ఆర్గనైజేషన్ ఏంటంటే సార్క్, సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఆఫ్ రీజనల్ కోఆపరేషన్. సో అసలు దీనికి బీజం ఎలా పడింది అని ఒకసారి చూస్తే మనకు అప్పటి బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ లీడర్ ఎవరైతే ఉన్నారో జహూర్ రెహమాన్ ఆయన ఎస్టాబ్లిష్ చేశారు. సో
మిగతా అన్ని కంట్రీస్తో చర్చలు జరిపి ఈ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఇందులో లేట్గా జాయిన్ అయిన ఆర్గనైజేషన్ ఏంటివి అంటే మనకు ఇండియా అండ్ పాకిస్తాన్ అని చెప్పొచ్చు. ఇందులో ఎవరెవరు మెంబర్స్ ఉన్నారంటే మనకు నేపాల్, శ్రీలంక, భూటాన్, మాల్దీవ్స్, ఇండియా, పాకిస్తాన్ ఇవన్నీ కూడా మనకు మెంబర్స్. సో ఇక్కడ సార్క్ గురించి కూడా మనం చాలా సార్లు న్యూస్లో వింటూనే ఉన్నాం. ఇది కూడా మనకు ఇంపార్టెంటే. ఇది డిసెంబర్ 1985లో మనకు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో దాని తర్వాత మళ్ళీ కొన్ని ఆర్గనైజేషన్స్, వేరే ఆర్గనైజేషన్స్ కూడా వచ్చి జాయిన్ అయ్యాయి. అదంతా మనకు తెలిసిందే. సో దీని తర్వాత ఇంకొకటి ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్, ప్రజెంట్ బాగా న్యూస్లో ఉన్న ఆర్గనైజేషన్ బిమ్స్టెక్. సో ఈ బిమ్స్టెక్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఈ బ్యాంకాక్ సమ్మిట్లో మనకు ఈ ప్రైమ్ మినిస్టరు పార్టిసిపేట్ చేశారు. సో అంతేకాకుండా ఈ పార్టిసిపేషన్ ఒక రీజనల్గానే కాకుండా ఏంటంటే ఇంటర్నేషనల్ వైజ్కి కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంది. దానికి ముఖ్య కారణం ఏంటంటే అక్కడ బంగ్లాదేశ్ ప్రజెంట్ ఎవరైతే ఇంటరిమ్ గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో హెడ్ యూనస్ ఖాన్ని మీట్ అవ్వడం ఇవన్నీ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఈ ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ లేదంటే రీజనల్ లెవెల్లో కానీ. అసలు బిమ్స్టెక్ ఎలా స్టార్ట్ అయింది అనేది కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. సో బిమ్స్టెక్ ఫస్ట్ 1997లో ఓన్లీ 4 కంట్రీస్తోనే స్టార్ట్ అయింది. బంగ్లాదేశ్, ఇండియా, శ్రీలంక అండ్ థాయిలాండ్. తర్వాత మిగతా మెంబర్స్ అందరూ వచ్చి జాయిన్ అయ్యారు. 2004లో ఇది ఒక పెద్ద ఆర్గనైజేషన్ లాగా స్టార్ట్ అయింది. సో ఫస్ట్ దీన్ని బిస్ట్ ఈసీ అనేవాళ్ళు. సో బంగ్లాదేశ్, ఇండియా, శ్రీలంక, థాయిలాండ్ ఎకనామిక్ కోఆపరేషన్ బిస్ట్ ఈసీ అని అనేవాళ్ళు. సో తర్వాత బిమ్స్టెక్గా మారిపోయింది. బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ బిమ్స్టెక్గా మార్చారు. ఓకే. సో ఈ విధంగా మనకి ఏంటంటే ఒక చిన్న ఆర్గనైజేషన్ 4 కంట్రీస్తో స్టార్ట్ అయిన ఆర్గనైజేషన్ ఇప్పుడు మల్టీ సెక్టోరల్ కంట్రీగా మారిపోయింది, మల్టీ సెక్టోరల్ ఇనిషియేటివ్గా మారిపోయింది. ఓకే. సో దాని తర్వాత మనకు ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఏంటంటే ఫస్ట్ ఇండియన్ ఓషన్ ఏదైతే ఉందో ఇండియన్ ఓషన్ షేర్ చేసుకుంటున్న కంట్రీస్ అన్ని మెంబర్స్గా 1997లో ఇది స్టార్ట్ అయింది. సో ఈ విధంగా మనకు ఈ రీజనల్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా ముఖ్యంగా వీటిని మనం అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ కూడా పొలిటికల్ ఆర్గనైజేషన్స్. మీరు ఏదైనా ఇంటర్నేషనల్ కానీ రీజనల్ కానీ ఆర్గనైజేషన్స్ చూసేటప్పుడు అవి ఎకనామిక్ ఆర్గనైజేషన్సా, పొలిటికల్ ఆర్గనైజేషన్స్ అని చూడడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో వీటి విషయానికి వస్తే ఇవన్నీ కూడా ఏంటి అంటే పొలిటికల్ ఆర్గనైజేషన్స్. ఈ పొలిటికల్ ఆర్గనైజేషన్స్ జనరల్గా ఏంటి అంటే ఇక్కడ అఫ్కోర్స్ కొన్నిసార్లు ఈ ఎకనామిక్ ఇష్యూస్ కూడా డిస్కస్ చేస్తూ ఉంటారు వీటిలో. బట్ మెయిన్ వీటి నేచర్ ఏంటంటే పొలిటికల్ ఆర్గనైజేషన్స్. ఈ మధ్యకాలంలో ముఖ్యంగా ఇక్కడ చాలా ఒక ఇంపార్టెంట్ థింగ్ ఉంది, దాన్ని డిస్కస్ చేయబోతున్నాం. ఈ మధ్యకాలంలో ముఖ్యంగా మనకు ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు బాగా హైలైట్ చేస్తుంది ఏంటంటే గ్లోబల్ సౌత్. జనరల్గా మనకు ఈ నదర్న్ సదర్న్ డిఫరెన్స్ అనేవి జనరల్గా ఉంటాయి. మన ఇండియా గురించి కాదు మాట్లాడేది, ఓవరాల్గా వరల్డ్ గురించి నేను చెప్తున్నాను. సో వరల్డ్ కూడా మనకి ఏంటంటే నదర్న్ సదర్న్గా డివైడ్ అయ్యి ఉంది. ఒకసారి మనం ఈ వరల్డ్ మ్యాప్ను కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ నదర్న్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో జనరల్గా ఇవి కొంచెం డెవలప్డ్ కంట్రీస్ లాగా ఉంటాయి. మనకు సదర్న్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో ఇవి కొంచెం డెవలపింగ్ కానీ లేకపోతే లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ కానీ ఉంటాయి. మీరు చూసుకోండి మనకు సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ కానివ్వండి, లేదంటే ఇండియా కానివ్వండి, లేదంటే ఆఫ్రికన్ కంట్రీస్ కానివ్వండి, ఇవన్నీ చూస్తే మీకు ఈ సదర్న్ కంట్రీస్ అన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే కొంచెం డెవలపింగ్ కంట్రీస్ కానీ లేదా లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ కానీ ఉంటాయి. ఈ నదర్న్ కంట్రీస్ చూస్తే ముఖ్యంగా యూరోపియన్ కానివ్వండి, అమెరికా కానివ్వండి, కెనడా ఇలాంటివన్నీ కూడా ఏంటంటే మనకు డెవలప్డ్ కంట్రీస్ లాగా ఉంటాయి. సో ఈ విధంగా మనకు ఈ నదర్న్ సదర్న్ అనేది డిఫరెన్స్ ఉంది వరల్డ్ వైడ్గా. సో ఈ నదర్న్ సదర్న్ డిఫరెన్స్ ఏదైతే ఉందో ఇక్కడ ఈ సదర్న్ లీస్ట్ డెవలప్డ్ అండ్ డెవలపింగ్ కంట్రీస్ అన్నిటినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి వాటన్నిటిని కూడా ఒక డెవలప్డ్ కంట్రీస్గా మార్చే విధంగా వాటికి సంబంధించిన ఏదైతే ఉందో భవిష్యత్ ప్రణాళికలు కానివ్వండి ఇవన్నీ కూడా యాజ్ ఏ గ్రూప్గా చేసుకోవడం వల్ల ఏంటి అని అంటే కొంచెం ఫాస్ట్గా అవుతుందన్న ఉద్దేశంతో ఇక్కడ మోడీ గారు దేన్ని బాగా హైలైట్ చేస్తున్నారంటే గ్లోబల్ సౌత్. ఈ గ్లోబల్ సౌత్ని మనకు బాగా ఎక్కువగా హైలైట్ చేస్తూ ఉన్నారు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టర్ము మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గ్లోబల్ సౌత్. సో ఈ విధంగా మనకి ఏంటి అని అంటే ఈ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా ఈ రీజనల్ ఆర్గనైజేషన్స్ ముఖ్యంగా సార్క్ కానివ్వండి లేకపోతే ఏసియన్ కానివ్వండి, అఫ్కోర్స్ ఏసియాలో మనం యాక్టివ్ మెంబర్ కాదు బట్ ఎనీవే పార్టిసిపెంట్. సో ఇది ఏదైనా సరే మనకు ఆర్గనైజేషన్స్ రీజనల్ ఆర్గనైజేషన్స్ ఎప్పుడు కూడా ఏంటి అని అంటే మనకు ఒక యూనిటీని ఆ కంట్రీ పర్టికులర్గా ఆ ఏరియాలో ఏదైతే కంట్రీస్ ఉంటాయో ఆ కంట్రీస్ అన్నిటి మధ్య ఒక యూనిటీని అయితే డెఫినెట్గా అవి తీసుకొస్తూ
ఉంటాయి. సో ఆ విధంగా మనకు ఈ రీజనల్ ఆర్గనైజేషన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ మధ్యకాలంలో ఈ రీజనల్ ఆర్గనైజేషన్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తూ ఉన్నాయి. సో ఈ విధంగా మనకు యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో యాజ్ ఏ ఆర్టికల్గా మనకు ఒకవేళ అంటే యాజ్ ఏ ఇంపార్టెంట్ టాపిక్గా పేపర్ 3కే కాకుండా ఏంటంటే ఇక్కడ మనకు ఏదైతే ఉందో స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ కూడా వీటిని యూజ్ చేసుకునే ఇన్ఫర్మేషన్ అయితే చాలా చాలా ఉంది. సో ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ మనం ఏదైనా ఆర్టికల్ చదివేటప్పుడు ఇది ఓన్లీ ఒక క్వశ్చన్ అండ్ ఆన్సర్ లాగా వస్తుందా, లేకపోతే మెయిన్స్ ఓరియంటెడ్గా ఇది ఉపయోగపడుతుందనే కాకుండా ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్న ఆర్టికల్ చదవడం వల్ల ఏంటంటే మనకు ఈ ప్రిలిమ్స్ ఏరియాలో ఎక్కడ అడిగినా కూడా ఈవెన్ గ్రూప్ 2 అలాంటి దగ్గర అడిగినా కూడా మనకు చాలా యూజ్ అవుతూ ఉంటుంది ఈ ఇన్ఫర్మేషన్. ఇంకొకటి ఏంటి అంటే దీన్ని ఒకవేళ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్లో ఒకవేళ అడిగితే ఎలా అడగవచ్చు ఏంటి అని మనం ఒకసారి చూస్తే ఈ మధ్యకాలంలో ఈ మధ్య రీజనలిజం అనేది బాగా పెరిగిపోతూ ఉంది విత్ ఇన్ ద కంట్రీ అండ్ అవుట్ సైడ్ ద కంట్రీ, విత్ ఇన్ ద రీజియన్. ఎలా అంటే ఇప్పుడు నేను పర్టికులర్గా మాట్లాడేది ఒక ఏషియన్ కంట్రీస్ గురించి కావచ్చు, లేకపోతే సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ గురించి కావచ్చు, లేదంటే యూరోపియన్ కంట్రీస్ గురించి కావచ్చు. ఇలాంటి కండిషన్లో ఏంటంటే మనకు ఈ రీజనల్ ఆర్గనైజేషన్స్ వర్సెస్ గ్లోబల్ ఆర్గనైజేషన్స్ ఇలా మనకు ఏదైనా క్వశ్చన్ ఫ్రేమ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. సో అలాంటి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసినప్పుడు ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలా చాలా ఉపయోగపడుతుంది. సో జనరల్గా మనకు రెమిటెన్సెస్ అంటే ఏం లేదు, ఫారెన్లో ఎవరైతే సెటిల్ అవుతారో నాన్ రెసిడెంట్ ఇండియన్స్ కావచ్చు, లేదంటే పర్మనెంట్గా అక్కడ సెటిల్ అయ్యే ఎవరైతే ఉంటారో ఫారినర్స్ కావచ్చు, వాళ్ళు జనరల్గా ఇక్కడ వాళ్ళ రిలేటివ్స్కి కానీ లేదంటే ఫ్రెండ్స్కి కానీ మనీ పంపిస్తూ ఉంటారు. సో వీటిని ఈ ఎకనామిక్ ఫార్మల్ లాంగ్వేజ్లో ఏంటంటే రెమిటెన్సెస్ అంటాం. ఇది జనరల్గా మనకు ఎప్పుడు చూస్తూ ఉండే టాపిక్. కాకపోతే ఏంటంటే ఈ రెమిటెన్సెస్ ప్యాటర్న్ ఎలా మారింది, అదేవిధంగా ఇండియన్ డయాస్పోరా ఎలా చేంజ్ అయింది, ఇవన్నీ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా మనకి ఏంటంటే యూపీఎస్సీ లెవెల్లోకి వచ్చరికి పేపర్ 3లో దీని గురించి అడిగే అవకాశం ఉంది. అంతేకాకుండా మనకు ఏపీపీఎస్సీ కానివ్వండి, టీజీపీఎస్సీ కానివ్వండి, ప్రిలిమ్స్ లెవెల్లో గ్రూప్ 1గా లేకపోతే గ్రూప్ 2 లెవెల్లో, గ్రూప్ 3 లెవెల్లో కూడా వీటిపైన మనకు ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అడిగే అవకాశం అయితే డెఫినెట్గా ఉంది. సో మీరు ఇక్కడ ఈ స్లైడ్లో మీరు మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ముఖ్యంగా మీరు ఒకసారి టేబుల్ని అబ్జర్వ్ చేస్తే ఈ రెమిటెన్స్ సోర్స్ ఏంటి, సో ఇయర్ వైజ్గా 2016-17, 2021, 23, 24 ఇలా ఈ 3 స్టేజెస్లో ఈ రెమిటెన్సెస్ ఎలా చేంజ్ అయ్యాయి, ఏ కంట్రీస్ నుంచి ఎక్కువ ఉంది, అది పెరిగిందా తగ్గిందా అని మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో దానికంటే ముందు ఒక కీ వర్డ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవి ఏంటంటే అడ్వాన్స్డ్ ఎకానమిక్స్ అంటే ఏంటి, జీసీసీ కంట్రీస్ అంటే ఏంటి, లేదంటే అదర్ కంట్రీస్ ఏంటి, ముఖ్యంగా వీటిని మాత్రమే ఎందుకు డిస్కస్ చేశారని కూడా ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. అది కూడా మనం డిస్కస్ చేయాలి. అప్పుడే మనకు ఇది పూర్తిగా అర్థమయ్యే అవకాశం అయితే ఉంటుంది. అయితే మనకు జనరల్గా ఇండియన్ డయాస్పోరా అనేది మనకు డిఫరెంట్ ఫేజెస్లో డిఫరెంట్గా ఉంది. అది ఎలా అంటే ఫస్ట్ మనకు ఇనిషియల్గా కొలనైజేషన్ టైంలో ఏంటంటే మనకి ఎక్కువగా ఈ షుగర్ ఫ్యాక్టరీలో, షుగర్ ఫార్మ్స్లో వర్క్ చేయడానికి ఇక్కడ ఏం చేసేవాళ్ళంటే ఇండియన్స్ని ఆఫ్రికన్ కంట్రీస్కి, ఓకే, లేదంటే అమెరికన్ కంట్రీస్కి, ముఖ్యంగా ఈ సౌత్ అమెరికన్ కంట్రీస్కి అటు వీళ్ళు తీసుకెళ్లేవాళ్ళు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న అమెరికన్ కంట్రీస్ కూడా తీసుకెళ్లేవాళ్ళు. సో దానివల్ల ఏమైంది అని అంటే ముఖ్యంగా అప్పుడు ఎవరు మైగ్రేట్ అయ్యారంటే ఈ లేబర్, ముఖ్యంగా అగ్రికల్చర్ లేబర్ మనకు అప్పుడు మైగ్రేట్ అవ్వడం జరిగింది. సో దాని తర్వాత మనకు కొలోనియల్ ఫేజ్ తర్వాత పోస్ట్ కొలోనియల్ ఫేజ్ అనొచ్చు మనకు. దాని తర్వాత ఏంటంటే మైగ్రేషన్ అనేది ఇక్కడ ముఖ్యంగా ఎక్కువ ఎక్కడికి జరిగిందంటే జీసీసీ కంట్రీస్ అంటే గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ ఏదైతే ఉందో మనకు సౌదీ అరేబియానే కానివ్వండి, కువైట్ కానివ్వండి, లేకపోతే ఇంకా మిగతా కంట్రీస్ ఏవైతే ఉన్నాయో మనకు మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా ఈ మైగ్రేషన్ అనేది జరిగింది. సో అప్పుడు ముఖ్యంగా ఇక్కడ కూడా ఎక్కువ లేబరు, మాన్యువల్ లేబరు, లేదంటే ఈ ఏదైతే ఉందో ఈ ఆయిల్ రిఫైనరీ ఫ్యాక్టరీస్లో వర్క్ చేయడానికి దానికోసం ఎక్కువగా మైగ్రేట్ అయ్యారు. ఇది సెకండ్ స్టేజ్ అని చెప్పి చెప్పొచ్చు. ఇది మనకు ఫస్ట్ స్టేజ్, మనకు ఇదైతేనేమో సెకండ్ స్టేజ్ అని చెప్పి చెప్పొచ్చు. మనకు థర్డ్ స్టేజ్లో ఏమైంది అని అంటే అడ్వాన్స్డ్ ఎకానమీస్ అంటే మనకు జనరల్గా మనం ఇప్పుడు చూస్తున్న డెవలప్డ్ కంట్రీస్ అనొచ్చు, లేదంటే ఎకనామికల్లీ కొంచెం అడ్వాన్స్గా ఉన్న కంట్రీస్ అని చెప్పి చెప్పొచ్చు. సో అడ్వాన్స్గా ఉన్న ఎకనమీస్ అంటే మనకి ఏం లేదు, జనరల్గా మనకు యుఎస్ కానివ్వండి, లేకపోతే యూరోపియన్ కంట్రీస్ కానివ్వండి, ఇవన్నీ మనకు అడ్వాన్స్డ్ ఎకానమీస్ అంటున్నాం. సో ఇది థర్డ్ స్టేజ్ అని చెప్పి చెప్పొచ్చు. అఫ్కోర్స్ ఇంకా స్టిల్ సెకండ్ స్టేజ్ కూడా రన్ అవుతూనే ఉంది. అంటే యూరోపియన్ కంట్రీస్కే కాకుండా ఇప్పుడు మనకి ఏంటంటే ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్కి, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్కి ఇంకా మనకు మైగ్రేషన్ అనేది అబ్జర్వ్ చేస్తున్నాం. కాకపోతే ఏమైంది అంటే ఈ మధ్యకాలంలో ఇది కొంచెం అంటే ఎలా చేంజ్ అయింది అని చెప్పేసి ఒకసారి చూస్తే ఈ మధ్యకాలంలో ఏమైందంటే ఈ అడ్వాన్స్డ్ ఎకానమీస్కి కొంచెం ఎక్కువగా మైగ్రేషన్ అనేది ఉంది. ఈ గల్ఫ్
కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్తో కంపేర్ చేస్తే అడ్వాన్స్డ్ ఎకానమీస్కి మైగ్రేషన్ అనేది ఎక్కువగా ఉంది. ఒకసారి మీరు ఈ టేబుల్ అబ్జర్వ్ చేస్తే చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఏ విధంగా అంటే ఇక్కడ ఎవరైతే రెమిటెన్సెస్ పంపిస్తారో వాటి గురించి మనకు డిస్కస్ చేయడం జరిగింది. కాకపోతే దాన్ని బట్టి మనకు పాపులేషన్ ఎలా చేంజ్ అయింది, దాన్ని బట్టే మనకు ఈ రెమిటెన్సెస్ కూడా పెరిగాయా తగ్గాయా ఇవన్నీ కూడా మనకు అర్థమవుతాయి. మీరు ఒకసారి చూస్తే ఇక్కడ ఈ టేబుల్లో చూస్తే అడ్వాన్స్డ్ ఎకానమీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో 2016-17 నుంచి 38% వచ్చింది రెమిటెన్స్ రూపంలో మనకు అడ్వాన్స్డ్ ఎకానమీస్ నుంచి. అంటే యుఎస్, యూరోపియన్ కంట్రీస్ వాటి నుంచి మనకు ఎంత వచ్చిందంటే టోటల్ రెమిటెన్స్లో 38.3% వచ్చింది. అదే 2021లో చూస్తే అది 36.7కి కొంచెం తగ్గింది. అంటే ఇది మనకు కోవిడ్ పీరియడ్ అని చెప్పొచ్చు. ఈ టైంలో కొంచెం తగ్గింది. కానీ 2023-24కి అబ్జర్వ్ చేస్తే ఇది 56కి పెరిగింది, చాలా ఎక్కువ పెరిగింది. సో దాని తర్వాత మనకు గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ చూస్తే 2016-17లో 46 ఉంది. 2020-21కి వచ్చేసరికి 31కి పడిపోయింది, చాలా డ్రాస్టిక్గా పడిపోయింది. తర్వాత 23-24కి కొంచెం పెరిగి 37 దగ్గర ఆగింది. సో అదర్ కంట్రీస్ చూస్తే మనకి ఏంటంటే 15 ఉంది 2016-17లో, 2021లో అది 31కి పెరిగింది. 2023-24 చూడండి ఎంత తగ్గిపోయిందో, చాలా డ్రాస్టిక్గా తగ్గిపోయింది, 5.7%. ఇక్కడ ఈ కాలం మాత్రమే మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒకటి చూడొచ్చు, ఈ అడ్వాన్స్డ్ ఎకానమీస్ నుంచి చాలా ఎక్కువగా ఉంది, 56.4% ఉంది. అదే గల్ఫ్ కోఆపరేషన్ కంట్రీస్తో చూస్తే మనకి ఏంటంటే జస్ట్ 37.9 ఉంది. అదర్ కంట్రీస్ చూస్తే చాలా తక్కువ ఉంది, 5.7. ఓవరాల్గా మనకు ఎక్కువ రెమిటెన్సెస్ ఎక్కడి నుంచి వస్తుందంటే అడ్వాన్స్ ఎకానమీస్ నుంచి అండ్ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ అవుతుందో ఆ కంట్రీస్ నుంచి మాత్రం మనకు ఎక్కువగా వస్తుంది. సో ఈ ఆర్టికల్లో దాన్ని చాలా క్లియర్గా డిస్కస్ చేయడం జరిగింది. రెమిటెన్సెస్ ఫ్రమ్ గల్ఫ్ అని చెప్పేసి ఈ సెక్షన్లో మనకు గల్ఫ్ కంట్రీస్ నుంచి వస్తుంది. అంతేకాకుండా ఈ గల్ఫ్ నేషనలిజం ఏదైతే ఉందో అక్కడ ఈ మధ్య ఈ సౌదేజేషన్ అని చెప్పేసి ఈ మధ్య బాగా అంటే లోకల్స్కే జాబ్ అని చెప్పేసి అక్కడ కూడా నడుస్తుంది. ప్రజెంట్ మనం ఏ విధంగా అయితే యూఎస్లో చూస్తున్నామో అదేవిధంగా ఇక్కడ కూడా ఇలాగే జరుగుతూ ఉంది. దానివల్ల ఏంటి అంటే మనకు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ తగ్గిపోతున్నాయి, ముఖ్యంగా హయ్యర్ లెవెల్లో. సో అందుకని మనకు మైగ్రేషన్ కొంత తగ్గిందని చెప్పొచ్చు. తర్వాత యూఎస్, కెనడా వీటి నుంచి రెమిటెన్సెస్ ఎట్లున్నాయి, సో అక్కడ అడ్వాన్స్ ఎకానమీస్ నుంచి అక్కడ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అంతేకాకుండా రాబోయే ఈ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో, ట్రంప్ ఎఫెక్ట్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ఎలాంటి చేంజెస్ ఉండబోతున్నాయని కూడా ఈ ఆర్టికల్లో డిస్కస్ చేయడం జరిగింది. సో వీటన్నిటికంటే ముఖ్యంగా ఇంపార్టెంట్ ఏంటంటే వే ఫార్వర్డ్ అండ్ రెమిటెన్సెస్ ఏదైతే ఉందో ఈ కాలం చాలా చాలా ఇంపార్టెంట్ ఈ సెక్షన్. సో ఎందుకు అనంటే ఇక్కడ ఫ్యూచర్లో రెమిటెన్సెస్ మీద డిపెండ్ అవ్వడము, ప్లస్ ఈ రెమిటెన్సెస్ ఏ విధంగా ఇంప్రూవ్ అవ్వాలి, ఇంక్రీజ్ అవ్వాలి, ఏ విధంగా మనకు ఒకవేళ అలాంటి ఆపర్చునిటీస్ లేకపోతే, ఫారెన్ వెళ్ళే ఆపర్చునిటీస్ లేకపోతే ఇండియాలోనే గవర్నమెంట్ ఎలాంటి బెనిఫిట్స్ ప్రొవైడ్ చేయాలి, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా మనకు ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే మనకు ఏదైతే మనకు ప్రజెంట్ రెమిటెన్సెస్ ఏవైతే ఉన్నాయో మనకు అంటే వేరే కంట్రీస్ నుంచి ఇండియాకు పంపించే మనీ ఏదైతే ఉందో అది ఏ కంట్రీస్ నుంచి ఎలా ఉంది, అంటే అడ్వాన్స్డ్ ఎకానమీస్ నుంచి ఎలా ఉంది, గల్ఫ్ కోఆపరేషన్ కంట్రీస్ నుంచి ఎలా ఉంది, కొన్ని సంవత్సరాలుగా అది ఎలా చేంజ్ అవుతుంది, సో దానికి కారణాలు ఏంటి, సో ఇవన్నీ కూడా మనకు ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. సో దీనివల్ల మీరు ఒకటి ఇన్ఫర్మేషన్ అయితే పొందవచ్చు. అదేంటి అని అంటే ఇది సివిల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో పేపర్ 3కి చాలా యూజ్ అయ్యే టాపిక్, మీకు ఇంతకుముందు చెప్పాను. సో దాంతోపాటు ఏంటంటే మనకు ఏవైతే ఈ ప్రిలిమ్స్ కానివ్వండి, గ్రూప్ 1 ప్రిలిమ్స్ కానివ్వండి, లేకపోతే గ్రూప్ 2, గ్రూప్ 3 ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో వాటిలో అడిగేటప్పుడు వీటి ఏదైతే ఉందో ఈ రెమిటెన్స్ చేంజెస్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకు డైరెక్ట్గా మనకు అడిగే అవకాశాలు అయితే డెఫినెట్గా ఉన్నాయి.